బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గడువు ముగిసినా జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మార్గం సుగమం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని నిలిపివేస్తూ ధర్మాసనం పాత విధానం ప్రకారమే ఎన్నికలతో ముందుకు వెళ్లవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టత ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎట్టకేలకు మార్గం సుగమం చేసింది హైకోర్టు, కానీ పాత విధానం ప్రకారమే ముందుకెళ్లాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి సూచించింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? రైతు వెన్నెల ఇక నిన్న బీసీ రిజర్వేషన్ అంశం పైన కూడా హైకోర్టు గురువారం స్టే విధించింది. ఇక ఉత్తర్వులకు సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చాయి. గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కూడా తెలిపింది. ఇక 17 సీట్లను పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని కూడా నిన్న హైకోర్టుకు సంబంధించి కూడా ఆర్డర్ కాపీలను ఏదైతే ఎన్నికల సంఘానికి కూడా పంపించిన నేపథ్యం అయితే ఉన్నది. ప్రధానంగా బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ ఇక జీవో 9 సంబంధించి కూడా స్టే విధించింది. ఇక దీనికి ఎన్నికలకు సంబంధించి కూడా స్టే విధించింది. నిన్న సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆర్డర్ కాపీలను పంపించడం జరిగింది. ఆర్డర్ కాపీలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్తుంటే ఇక మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది. దాంట్లో ఎందుకు ఈ రిజర్వేషన్ అమలుకి సంబంధించి కూడా జీవో 9 స్టే విధించవలసి వచ్చిన అంశాలను కూడా ప్రస్తావించింది. దాంట్లో ముఖ్యంగా కులగణనకు సంబంధించి కూడా రాష్ట్రం ఒక స్టేట్ ఒక యూనిట్గా తీసుకొని కులగణన చేపట్టింది. అది రిజర్వేషన్లకు సంబంధించి కూడా సర్వే చేయాలని కూడా పేర్కొన్నది. దాంతో పాటుగా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావిస్తూ ఈ ఆర్డర్ కాపీని కూడా పంపించడం జరిగింది. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవడం కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనిపైన కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు, మంత్రులతో మాట్లాడారు. ఇక మొత్తంగా రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోసారి సుప్రీంకోర్టులో కేసు వేసి అభిషేక్ సింఘ్వి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విచే సుప్రీంకోర్టులో ఏదైతే వాదాలు వినిపించాలని చూస్తుంది. దీనికి సంబంధించి కూడా సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పాత విధానంలో ఎన్నికలు జరపాలా లేదా అనే పైన కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు సమీక్ష నిర్వహించిన తర్వాత సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్న నేపథ్యం అయితే ఉంది. వెనల రైట్, థ్యాంక్ యూ.